బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి మరో కొత్త వీడియోని రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ. అయితే రాత్రిపూట పాకిస్తాన్ చేసిన డ్రోన్ అటాక్స్, అదేవిధంగా మిసైల్స్ ను కూడా భారత ఆర్మీ ఏ విధంగా సమర్థవంతంగా తిప్పికొట్టిందో చూపిస్తూ భారత ఆర్మీ మరో సంచలనమైన వీడియోని రిలీజ్ చేసింది. అయితే ఆ వీడియోలో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ ఇంకా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపైన భీకర దాడి చేసింది. దాని తర్వాత పాకిస్తాన్ కూడా రిటాలియేట్ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్స్ కావచ్చు, అదేవిధంగా మిసైల్స్ ని కూడా S-400 వాడి అవి గాల్లో ఉన్నప్పుడే ఇంటర్సెప్ట్ చేసి వాటిని కూల్చేసింది భారత ఆర్మీ. అయితే ఇప్పటికే కొన్ని రకాల వీడియోస్ ని రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ. మరో కొత్త వీడియో కూడా రిలీజ్ చేసింది. అందులో పాకిస్తాన్ ను ఏ విధంగా అడ్డుకుంది అని చెప్తూ కూడా ఆ వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎంతో వందలాది డ్రోన్స్ ఇంకా మిసైల్స్ కూడా భారత ఆర్మీ నేలమట్టం చేసింది. S-400 అదేవిధంగా ఆకాశ్తో కూడా ఆ మిసైల్స్ని ఇంకా డ్రోన్స్ని కూడా కూల్చేసింది ఇండియన్ ఆర్మీ. సో దీంతో రోడ్లపైన కూడా చెల్లాచెదురుగా పాక్కి సంబంధించిన డ్రోన్స్ ఇంకా మిసైల్స్కి సంబంధించిన డెబ్రిస్ కనిపించాయి. అదేవిధంగా పాక్ మిసైల్స్ను ఎలా కూల్చారో తెలిసేలా కూడా వీడియో పోస్ట్ చేసింది వెస్టర్న్ కమాండ్. అయితే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాక్లోని ఉగ్రవాద స్థావరాలపైన విరుచుకుపడిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ మెరుపు దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. దీంతో పాక్ కోపంతో రగిలిపోయి వెంటనే భారత ఆర్మీ సదుపాయాలు, జనవాసాలే లక్ష్యంగా దాడులు చేసింది. దీంతో వందలాదిగా పాక్ డ్రోన్స్, మిసైల్స్ భారత్పై ప్రయోగించింది. దీంతో S-400, ఆకాశ్ తదితర మన గగనతల రక్షణ వ్యవస్థలు అద్భుత రీతిలో వాటిని నేలమట్టం చేశాయి, వాటిని ఎక్కడికక్కడ కూల్చేశాయి. దీంతో పాక్ డ్రోన్లు, మిసైల్ల డెబ్రీస్ రోడ్లపైన చెల్లాచెదురుగా పడ్డ వీడియోస్ కూడా పెద్ద ఎత్తున అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే మన డిఫెన్స్ వ్యవస్థలు గోడలా వాటిని అడ్డుకున్నాయి. ఇప్పటికే పాక్పై జరిపిన పలు దాడుల వీడియోస్ను కూడా భారత సైన్యం విడుదల చేసింది. తాజాగా పాక్ మిసైల్స్ను ఎలా కూల్చారో తెలిసేలా వెస్టర్న్ కమాండ్ Xలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అగ్నిగోడల భారత ఆర్మీ శత్రుదేశపు మిసైల్స్ను కూల్చేసింది అంటూ కూడా ఆ X పోస్ట్లో పేర్కొంది. అయితే మొత్తం మీద చూసుకుంటే పాకిస్తాన్ ఇంకా భారత్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో రెండు వైపులా కూడా భీకర దాడులు జరిగాయి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే పాకిస్తాన్ దాడి చేసినప్పుడు ఇక్కడ S-400 ఆకాశ్ కూడా వాడి ఏ రకంగా మిసైల్స్ని ఫైర్ చేశారు, ఆ ఫైర్ చేసినప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అక్కడ నూర్ఖాన్ ఎయిర్ బేస్ని కూడా డిస్ట్రాయ్ చేసిన విజువల్ కూడా మనం చూస్తున్నాము. డిస్ట్రాయ్ కాకముందు ఆ ఎయిర్ బేస్ ఎలా ఉంది, డిస్ట్రాయ్ అయిన తర్వాత ఆ ఎయిర్ బేస్ ఎలా ఉందో కూడా మనకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నది కూడా ఆకాశ్ అదేవిధంగా S-400తో పాటు ఏ రకంగా మిసైల్స్ని కూల్చేశారు. అండ్ కూల్చేసినప్పుడు కూడా ఆకాశంలో ఎలాంటి సిచ్యువేషన్ నెలకొందో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చాలా అబ్జర్వ్ చేస్తే మనము అటాక్ చేసినప్పుడు నూర్ఖాన్ ఎయిర్ బేస్ కావచ్చు, ఇలాంటి వాటి దగ్గర అటాక్ చేసినప్పుడు అక్కడ విజువల్స్ ఎలా ఉన్నాయని కూడా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మనకు తెలిసాయి. అండ్ ఆల్సో ఏదైతే అటాక్ జరిగిందో మిసైల్స్ని ఆకాశంలో ఉన్నప్పుడే పేల్చేశారో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తాం. అయితే ఇండియన్ ఆర్మీ ట్రూప్స్తో కలిసి కూడా ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఏ రకంగా వాళ్ళు అడ్డుకున్నారు అండ్ ఆల్సో ఏ రకంగా న్యాయం జరిగిందంటూ చెప్తూ కూడా వాళ్ళు ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. हमले से हुई, गुस्सा नहीं लावा था, दिमाग में बस एक ही बात, अब की बार सबक ऐसा सिखाएंगे कि इनकी पीढ़ियां याद रखेंगी. ये बदले की भावना नहीं, ये न्याय था. 9 मई रात को तकरीबन 9 बजे जिस भी दुश्मन की पोस्ट ने युद्ध विराम का उल्लंघन किया, उन सभी पोस्टों को भारतीय सेना ने मिट्टी में मिला दिया. दुश्मन अपनी पोस्ट छोड़ भागता नजर आया. ऑप सिंदूर केवल एक कार्रवाई नहीं, पाकिस्तान के लिए वो सबक था जो उसने दशकों से नहीं सीखा. पहलगाम आतंकवादी हमले से हुई, गुस्सा नहीं लावा था, दिमाग में बस एक ही बात, अब की बार सबक ऐसा सिखाएंगे कि इनकी पीढ़ियां याद रखेंगी. ये बदले
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపైన భారత్ మిసైల్స్తో దాడి చేసింది. ఇందుకు ప్రతీకారంగా పాక్ సైతం డ్రోన్ దాడులకు పాల్పడింది. కానీ ఇండియా వాటిని చాకచక్యంగా ఎదుర్కొని దాయాది దేశానికి చుక్కలు చూపించింది. ఇక భారత్లో గెలవలేమని గుర్తించిన పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. దీంతో భారత్ కూడా వెనక్కి తగ్గి కాల్పుల విరమణ ఒప్పందానికి ఓకే చెప్పింది. ఇక అప్పటి నుంచి మన సైన్యం పాక్ పై చేసిన దాడుల వీడియోలను కూడా ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే వస్తుంది. ముఖ్యంగా భారత్ చేసిన దాడులు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి సాక్ష్యాలుగా ఆర్మీ వీటిని విడుదల చేస్తుండగా తాజాగా మరో వీడియో విడుదల చేసింది. ప్లాన్ ట్రైన్డ్ ఎగ్జిక్యూట్ జస్టిస్ సర్వ్డ్ అంటూ రాసుకొచ్చి మరీ ఎక్స్ వేదికగా ఓ వీడియోని షేర్ చేశారు ఇండియన్ ఆర్మీ. దీంతో ఈ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దాడి చేసిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో పెద్ద ఎత్తున దాడులు చేయగా ఇండియన్ ఆర్మీ ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఎన్నో వీడియోస్ని కూడా రిలీజ్ చేసింది. అయితే వీడియో స్టార్ట్ అవ్వగానే ఆపరేషన్ సింధూర్ టైటిల్ కార్డును చూపించారు. ఆపై ఆర్మీ వెటరన్ కమాండర్ మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడితో దేశ ప్రజల్లో ఆక్రోశం లావాలా పొంగిందని కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఈసారి పాక్కు తరతరాలు గుర్తుంచుకునేలా గుణపాఠం నేర్పించాలనే ఒకే ఒక ఆలోచన ప్రతి జవాన్ మనసులో ఉందన్నారు. ఇది ప్రతీకార చర్య కాదని, బాధిత కుటుంబాలకు సైన్యం చేసిన న్యాయమని కూడా ఆ వీడియోలో ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఉగ్రవాదులను పోషిస్తున్న పాక్కు తగిన గుణపాఠం అని వీడియోలో కూడా కనిపిస్తున్న సైనికులు అంతా పేర్కొన్నారు. ఇక్కడితో వీడియో అయిపోగా చివర్లో జై హింద్ అని వచ్చింది. సో మొత్తం మీద కూడా ప్రజెంట్ ఈ వీడియో ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మే 7వ తేదీన పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత్ దాడి చేసిన తర్వాత దీంతో దాని తర్వాత పాకిస్తాన్ భారత్ పైన, భారత పౌరులపైన, భారత ఆర్మీ పైన దాడులు చేసింది. అయితే ఈ నేపథ్యంలో భారత వాయుసేన పైన కూడా దాడులు చేసిన నేపథ్యంలో భారత్ వాటిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కొంది అని చెప్తూ కూడా విడుదల చేసిన వీడియో ఇది. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఇందాక బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసాము. ఏ రకంగా మిసైల్స్ టార్గెట్ని చేస్ చేసి కూల్ చేశాయి. ఆ తర్వాత ఇక్కడి నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు S-400 వాడి ఇతర మిసైల్ సిస్టమ్స్ని వాడి భారత్ ఏ రకంగా దాడి చేసింది, ఉగ్రవాద స్థావరాలపైన ఎలా విరుచుకుపడింది, వాటిని ఎలా ధ్వంసం చేసింది, అండ్ అందులో దాక్కొని ఉన్న ఉగ్రవాదులు కూడా ఎలా పరుగు తీశారో అని చూపిస్తూ కూడా మనకు చాలా స్పష్టంగా ఇందులో ఉన్న విజువల్స్ లో కనిపిస్తోంది. केवल एक पहलगाम आतंकवादी हमले से हुई, गुस्सा नहीं लावा था, दिमाग में बस एक ही बात, अब की बार सबक ऐसा सिखाएंगे कि इनकी पीढ़ियां याद रखेंगी. ये बदले की भावना नहीं, ये न्याय था. 9 मई रात को तकरीबन 9 बजे जिस भी दुश्मन की पोस्ट ने युद्ध विराम का उल्लंघन किया, उन सभी पोस्टों को भारतीय सेना ने मिट्टी में मिला दिया. दुश्मन अपनी पोस्ट छोड़ भागता नजर आया. ऑप सिंदूर केवल एक कार्रवाई नहीं, पाकिस्तान के लिए वो सबक था जो उसने दशकों से नहीं सीखा.